దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భయపడ్డారు సారిగా వాళ్ళకి చిన్నోళ్ళు, నాకు కూడా చిన్నోళ్ళే వాళ్ళు. అంత ఒకటే ఫ్యామిలీ. సో ఇప్పుడు ఈ ఊర్లో ఎవరు ఉంటలేదు, ఎవరు లేరు సార్. ఇక నేనే పంటలు ప్రాణం పోసుడు ఇంకా అట్లానే అంత సీరియస్ ఉన్న మంచిని కఠినంతో మంచిగా చేసిన ఈ సంవత్సరం కొంత ఏం చేయాలి సార్? అంటే ఆ భయాలు పోగొట్టడానికి మేము డాక్టర్ కూడా వచ్చాము. డాక్టర్ కూడా వచ్చాడు. ఒకసారి మీకు ఏంటంటే వైద్యం చేస్తాడు, చూస్తాడు మిమ్మల్ని ఒకసారి చూసి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటిది అనేది. ఇప్పుడు మీ నాన్న, మీ తమ్ముడా అన్న చనిపోయింది నాకు పెద్దన్న. ఇది బాగా నొప్పులు అనిపిస్తే వేసుకో. బాగా నొప్పి అనిపిస్తుంది కదా, అప్పుడు ఒక్క రోజుకి ఒక్కొక్కటి వేసుకో. ఇది బలానికి. వ్యాక్సిన్స్ ఇవ్వలేదా? ఇవ్వలేదు కదా, తీసుకోలేదు. వాటినైతే పోలియో ఏం వేస్తారు మీరు? ఏం పొలం వేస్తారు? మొక్కలు, జొన్నలు. ఇప్పుడు వాళ్ళు అక్కడ పోయి ఏం చేసుకుంటున్నారు? అక్కడ పోయి ఏం కల్పించడం ఉంటుంది. ఏంటిది, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, దానికి అకార్డింగ్లీ టాబ్లెట్స్ ఏమైనా అయితే కూడా మీరు ఎవరిని అసైన్ చేస్తారు? అంటే ఏం రోగం వచ్చింది? అది ఒక్కనికి వాపు బీమారి ఉండే. వాపు బీమారి. డాక్టర్ ఏడు? డాక్టర్ 4 కుటుంబాలంటే ఎవరెవరు ఉంటారు ఇక్కడ? మొత్తం వాళ్ళది ఫ్యామిలీ. మీరు ఈ ఊరు అన్ని కట్టిపోవద్దని మీకు అన్ని రేషన్ కార్డు లేక అక్కడ పోతే రేషన్ కార్డు ఇప్పిస్తాం, మేము ఇప్పిస్తాం. నేను ఎస్ చిత్తరంజన్, ఐపీఎస్, ఏఎస్పీ ఆసిఫాబాద్. మేము ఇప్పుడు భీమన్గుడి అనే విలేజ్లో ఉన్నాము. ఇది లింగాపూర్ మండల్కి చెందింది. సో ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడ ఒక 4 కుటుంబాలు సమతులగూడెం అని ఒక విలేజ్ నుంచి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వలస వచ్చి ఇక్కడ ఉంటున్నారు. అక్కడ వాళ్ళు విలేజ్ మొత్తం ఖాళీ చేసి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. సో వాళ్ళ రీజన్ ఏంటిది, వాళ్ళ విలేజ్ ఖాళీ చేయడానికి కారణం ఏంటిది అని వచ్చి కనుక్కున్నాము. సో కనుక్కున్న దానికి కారణం ఏంటి తెలిసిందంటే, వాళ్ళ కుటుంబంలోనే అంటే వాళ్ళ అన్నదమ్ముల్లోనే ఒక 4 వరకు చనిపోయారు. ఆ రీజన్స్ ఏంటివో తెలియలేదు. సో అదేమన్నా ఇన్ఫెక్షన్ వల్లనా లేకపోతే ఏదైనా మూఢనమ్మకమా, అది వీళ్ళకి క్లారిఫై చేయించడానికి డాక్టర్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి కల్పించడం జరిగింది. సో వాళ్ళకి మేము ఈ విషయం కూడా చెప్పాము, మీరు మళ్ళీ తిరిగి మీ ఊరిలోకి వెళ్ళి మూఢనమ్మకాలని వదిలేసి మీరు అక్కడ మళ్ళీ మీ జీవనం సాగిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తాము. అట్లనే మీకు రేషన్ కార్డ్స్ కూడా లేవు అని అంటున్నారు. సో అలాగే ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి మేము రేషన్ కార్డు కూడా ఇప్పిస్తాము అని చెప్పడం జరిగింది. So we also wish that they will go back to their village and stay there peacefully.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.